ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా వందనం. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం. పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? మాకేమైంది, బాగానే ఉన్నామంటారు. మీకు మంచి గాలి అవుతుంది, నాకు గాలి రావట్లేదు. మీకు కూడా రావట్లేదా? మంచిదే. ప్రైజ్ ద లార్డ్. మీకు గాలి వస్తుంది, అయినా రాదని చెప్తారు మీరు. లైట్గా వస్తుందంట. మొదట్లో ఫారిన్కి వెళ్ళినప్పుడు, కెనడా దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఆదివార ప్రసంగాలు ఉంటాయన్నమాట. ముందుగానే చెప్తారు, నీవు ప్రసంగం చెప్పాలి అని. నేను ఏదో పెద్ద పొడిచేవానిలాగా ఇక్కడే తయారైపోయాను. 2-3 వారాల ప్రసంగాలు ఇక్కడే రాసుకొని తయారై వెళ్ళాను. మొదటి వారంలో వాళ్ళు పూజ చేయమన్నప్పుడు అక్కడికి వెళ్ళాము, ఫాదర్ని కలిసాము. తర్వాత వాళ్ళు పూజకి వెళ్ళగానే ఫాదర్ ఏమన్నాడంటే, నువ్వేం ప్రసంగం చెప్పొద్దులే, నేను చెప్తలే అన్నాడు. ఒక సైడు బాధ, ఇంకొక సైడు అమ్మయ్య అనుకున్నా, ఈ తెల్లోళ్ళకి ఏం చెప్తాం అని. అయినా కానీ కూడా పూజ చేసాము. తర్వాత ఫాదర్ ప్రసంగం చెప్పారు. పూజ అయిపోయిన తర్వాత ఫాదర్ ఒక మాట అన్నాడు, నీకు ఇంగ్లీష్ బాగొచ్చు కదా అన్నాడు. అంటే మీ ఉద్దేశం ఏంటిది అన్నాను. మీరు ఇండియా వాళ్ళు కదా, ఇంగ్లీష్ రాదు మీకు అన్నారు. అది వాళ్ళ ఆలోచన. ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి ఇంగ్లీషు రాదు అని. అందుకే నిన్ను ప్రసంగం చెప్పొద్దని అన్నాడు. ఎప్పుడైతే ఇంగ్లీష్ పూజ చేశానో, పూజ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది దానికి, ఓ ఇంగ్లీష్ బాగొచ్చు అని. ఆ తర్వాత వారం నుంచి ప్రసంగాలు ఇంగ్లీష్లో మొదలుపెట్టాం. సరే, ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా కొన్నిసార్లు మనకి ఇది అవమానం అనుకోవటం కాదు, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఇంగ్లీష్ రాకుండా ఆ విధంగా ఉండటం వల్ల వాళ్ళకు ఒక అభిప్రాయం, ఇండియన్స్ అనగానే ఇంగ్లీష్ రాదు అని ఒక ముద్ర పడ్డది. అంటే ఇండియాలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు అనుకుంటున్నారు వాళ్ళు. అన్ని దేశాల కన్నా మన ఇండియన్స్కే ఇంగ్లీషు బాగోచ్చు. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా సరిగా మాట్లాడరు. సరే, ఎవరి భాషా తత్వము వాళ్ళది, నేర్చుకునే విధానం. మనది బ్రిటిష్ ఇంగ్లీష్ అంటారు కాబట్టి మనది కొద్దిగా స్పష్టంగా ఉంటుంది. ఇంగ్లీష్ వాళ్ళు అంటే అమెరికన్స్ మాట్లాడితే కొన్ని అర్థం కావు. సరే, ఇదేమైనా కానీ కూడా ఆ విధంగా మొదలైంది. క్రీస్తు ప్రభు బోధించే సమయంలో చాలాసార్లు పరిశుద్ధ వాక్యం ఏమంటుందంటే, క్రీస్తు ప్రభు అన్ని విషయాలు కూడా ఉపమానాల ద్వారా బోధించాడు అంట. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి వారము 2 వారాలు అప్పుడప్పుడు కొన్ని కథలు చెప్పేది. కథలు చెప్పి బైబిల్ వాక్యం చెప్పేది. దానికి నేను విన్నటువంటి కమెంట్ ఏంటిదంటే, ఈ స్వామి పిట్ట కథలు చెప్పి టైం పాస్ చేస్తున్నాడు అన్నారు. సరే, మంచిదే. ఎన్నో కథలు ఉన్నాయి నా దగ్గర, ఇంతలా బుక్ కూడా ఉంది, అది పక్కన పడేసాను. కథలతో మనకి పని లేదు.
దేవుని వాక్యం ఏంటిది, దేవుని వాక్యము మనకి ఏం తెలియచేస్తుంది అనే దాని గురించి ఇక లోతుగా, చాలా లోతుగా చెప్పడం జరుగుతుంది. అంటే కొన్నిసార్లు కొంతమందికి ఈ కథలు చెప్పడం వల్ల అది కనెక్ట్ అయ్యి జీవితానికి అన్వయించుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు, బైబిల్ వాక్యాన్నే మన జీవితానికి అన్వయించుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఈనాటి మొదటి పట్టణంలో ఏమైంది, పౌలు గారికి ఆయన సౌలుగా ఉన్నప్పుడు తొలినాటి క్రైస్తవులని చంపేస్తున్నాడు. ఎందుకు చంపుతున్నాడు అంటే యూదులంతా కూడా క్రీస్తుని అనుసరిస్తే క్రీస్తు మతం అంటారు. కాబట్టి యూదులు ఒకరు కూడా ఉండరు. కాబట్టి ఈ క్రైస్తవ మతం లేకుండా ఉంటే ఈ యూదా మతం అనేది ఉంటుంది అని పెద్దల నిర్ణయాలు, అదేవిధంగా ఈ సౌలు గారి యొక్క నిర్ణయం, వారి యొక్క ఆమోద ముద్ర ద్వారా, అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వటం, లెటర్ రాసిస్తారు, ఓకే నువ్వు వెళ్ళి ఎంతమందినైనా చంపుకో అని. ఎంతమంది చంపిన ఆయనకు శిక్ష లేదు. ఆ విధంగా ఈయన క్రైస్తవులు అన్నటువంటి వారందరినీ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తారు, యెరూషలేముకు పట్టుకొస్తారు. చుట్టుప్రక్కల ఉన్నటువంటి పట్టణాలు, గ్రామాలు, క్రైస్తవులు అని తెలిసినటువంటి వారందరినీ తీసుకొస్తారు. తీసుకొచ్చి అందరి ముందు హింసిస్తారు, చంపుతారు. మామూలు ఒకసారి తల నరికేస్తే పోద్ది ప్రాణం, అట్లా చేయరు వాళ్ళు. తోళ్ళు తీసేయటము, రాళ్లతో కొట్టడము, బడిసెలతో పొడవటం, విధంగా రకరకాలుగా అంటే ఈ మరణాన్ని చూసినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు కూడా క్రీస్తు అని నోరెత్తొద్దు, భయపడాలి. అంత ఘోరంగా హింసిస్తున్నాడు సౌలు. క్రైస్తవ సంఘము ప్రార్థన చేస్తుంది, దేవుని నమ్ముకున్నాం, కానీ మాకు ఇలాంటివి జరుగుతున్నాయి. అయినా వాళ్ళు భయపడలేదు. ఇక్కడ 10 మందిని చంపితే ఇంకో గ్రామంలో 20 మంది క్రీస్తుని నమ్ముకుంటున్నారు. ఆ విధంగా క్రీస్తుని అనుసరించే వాళ్ళు ఎక్కువయ్యారు. ఈయన దమస్కస్ పట్టణానికి వెళ్తూ ఉంటే అక్కడ క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వచ్చి యెరూషలేములో పెట్టి వారిని హింసించాలి. ఆ సమయంలో క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడు, అద్భుత విధంగా ఆయనని పట్టేస్తున్నాడు. కళ్ళు పోతాయి. అననీయ దగ్గరికి వెళ్ళమంటాడు. అననీయ దగ్గరికి వెళ్ళే ముందు దేవుడే అననీయ దగ్గరికి వెళ్ళి, క్రీస్తు ప్రభు వెళ్ళి చెప్తాడు, ఇట్లా ఈ విధంగా సౌలుని దగ్గరకు వస్తాడు. అనగానే అననీయ అంటాడు, ప్రభు ఆయన గురించి నీకు తెలుసు కదా, ఆయన హింసకుడు, దూషకుడు, రకరకాలైన పేర్లు అన్నీ, హంతకుడు. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తిని నా దగ్గరికి ఎట్లా పంపిస్తున్నావు అన్నాడు. అప్పుడు అంటాడు, లేదు, నేను ఆయనని ఎన్నుకున్నాను, ఆయన యూదుడు, కానీ ఆయన బోధించేది యూదులకి కాదు, యూదయేతరులకి, యూదులు కానటువంటి వారికి ఆయనను బోధించాలి, అందుకే ఆయన ఎన్నుకుంటున్నాను, కాబట్టి నువ్వు లేచి వెళ్ళు అంటాడు. అప్పుడు అననీయ ఇంకొకసారి ఆలోచన చేయండి అంటారు. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు సౌలు గురించి. ఏమని అంటే, ఏమంటాడు, అతడు నా నామము నిమిత్తము, నా పేరు నిమిత్తము ఎన్ని బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కోవాలో నేను చూపిస్తాను. దేవుడు అనొచ్చు ఆ మాట. నా నామము నిమిత్తము అతడు ఎన్ని కష్టాలు ఎందుకంటే ఎంతమంది చంపాడు, చాలామంది చంపాడు. చంపినందుకు ప్రతిఫలం అతనికి నేను చూపిస్తాను. అంటే క్రీస్తుని అనుసరిస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో నేను చూపిస్తాను అని అననీయాకు చెప్తాడు. అప్పుడు అననీయ
లేచి వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్తాడు, ప్రార్థన చేయటము, తర్వాత కన్నికున్నటువంటి ఆ పొరలు వెళ్ళిపోవటం. అప్పటి నుంచి సౌలు తన పేరు మార్చుకొని పౌలుగా మారి క్రీస్తుని బోధించడం ప్రారంభించాడు. అప్పటి నుంచి ఆయన కష్టాలు, ఇన్ని కష్టాలు వచ్చినా కానీ కూడా ఆయన ఎప్పుడు కూడా నేనెందుకు ప్రభువుని అనుసరిస్తున్నాను, లేదా ఆయన గురించి నేనెందుకు సువార్త ప్రచారం చేయాలి అని ఒక్కసారి కూడా తలంపు రాలేదు. అంటే క్రీస్తులో ఆయన అంతగా లీనమైపోయాడు. ఎందుకంటే నేను చూసింది ఉత్థాన క్రీస్తుని, ఆ ఉత్థాన మహిమ నాకు రావాలి. ఆ వెలుగుని నేను చూడలేకపోయాను, అలాంటి వెలుగు నాకు రావాలి. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను భరిస్తాను అని సువార్తను బోధిస్తూ ఆయన చివరిగా అంటున్నాడు, నాలో జీవించేది నేను కాదు, క్రీస్తు జీవిస్తున్నాడు. అంతగా చెప్పగలిగాడు. క్రీస్తు ప్రభు అన్నటువంటి మాట, నా నామాన ఆయన ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని బాధలు పడాలో, ఎన్ని ఇబ్బందులు పడాలో నేను చూపిస్తాను. అవన్నీ భరించాడు. భరించి చివరిగా నాలో జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అంటే ఆయన పడినటువంటి బాధలు కానీ శ్రమలు కానీ అన్నీ కూడా క్రీస్తు అనుభవిస్తున్నాడు, నేను కాదు అనుభవించేది. జైల్లో ఉన్న ప్రార్థన చేస్తున్నాడు, జైల్లో ఉన్న లెటర్లు రాస్తున్నాడు. దాదాపు కొత్త నిబంధనలో 13 లెటర్లు, ఉత్తరాలు సంఘాలకు రాశాడు. వేరు వేరు సంఘాలకి, రోమన్స్కి, కొరింథియన్స్కి, గలతీయులకి, ఈ విధంగా ఎఫెసీయులకి, ఈ విధంగా రకరకాలుగా 13 లేఖలు రాశాడు. అవన్నీ లెటర్స్, ఉత్తరాలు. మామూలుగా మన భాషలో ప్రొటెస్టెంట్ పత్రికలు అంటారు. అంటే అంతగా ఆయన క్రీస్తులో లీనమైపోయాడు. అంటే ఈ విధంగా, అంటే దైవ సేవలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. మరి వాటిని అధిగమించి మనము ముందుకు వెళ్ళాలి. మనం చాలాసార్లు మణిపూర్లో కానీ లేదా ఒరిస్సాలో కానీ క్రైస్తవులను ఏ విధంగా హింసించటము, వారిని చంపడం మనం చూసాం. వాళ్ళు అడవులలోకి పారిపోయారు. అయినా కానీ కూడా వాళ్ళు క్రీస్తుని వదిలిపెట్టారా? వదిలిపెట్టలే. చాలామంది సిస్టర్స్ని రేప్ చేశారు. అయినా క్రీస్తుని వదిలిపెట్టారా? వాళ్ళు వదిలిపెట్టలే. క్రీస్తు కొరకు తమ జీవితాలని అంకితం చేశారు. అంటే అంత లోతైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడే మనము పక్కకు వెళ్ళిపోము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా క్రీస్తే నాలో ఉంటాడు, నాలో జీవించేది క్రీస్తే అని మనం చెప్పగలగాలి. కొన్ని ఇబ్బందులు రాగానే మనం పక్కకు వెళ్ళిపోతుంటాం, లేదా అటు ఇటు వెళ్తూ ఉంటాము. అలాంటిది మనం చేసినప్పుడు ఏమవుతుందంటే బహుశా క్రీస్తు ప్రభువుకి బాధ కలిగించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువుని అనుసరించాలి అంటే ఆయన ఏమంటున్నాడంటే మనలో జీవం ఉండాలి. ఆ జీవం ఉండాలంటే ఏం చేయాలి? ఆయన శరీరాన్ని తినాలి, రక్తాన్ని త్రాగాలి. విన్నటువంటి ప్రజలందరూ ఈయనకైనా పిచ్చి పట్టిందేమో, మతి చెల్లించిందేమో, ఈయన శరీరాన్ని మేము తినటం ఏంది, ఈయన రక్తాన్ని మీ త్రాగటం ఏంది అని చాలామంది ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఆ చివరి గడియలలో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ఉన్నటువంటి కొంతమంది మాత్రమే గట్టిగా నిలబడగలిగారు, విశ్వాసంలో నిలబడగలిగారు. అందుకే పౌలు గారు అంటారు, మనము లోతుగా నాటబడాలి. ఎందులో? విశ్వాసంలో. ఏ విధంగానైతే నీటి ఒడ్డున ఉన్నటువంటి
చెట్టు యొక్క వేర్లు లోతుగా వెళ్తాయో అదేవిధంగా మనం కూడా ఏంటది డీప్లీ రూటెడ్ ఇన్ క్రైస్ట్ అంటారు. ఆ విధంగా మనము విశ్వాసంలో లోతుగా నాటబడాలి. అప్పుడే మన క్రైస్తవ జీవితం అనేది గట్టిగా ఉంటుంది. ఆ విశ్వాసంలో జీవించారు పునీత శౌరి వారు. అందుకే మనం వారి యొక్క నామాన్ని మన దేవాలయానికి పెట్టుకున్నాము. తాను కూడా ఎక్కడి నుంచో వచ్చేసి సువార్తను బోధించాడు. ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అయినా దేవుడు అతన్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాడు. తన శరీరాన్ని కుళ్ళిపోకుండా చేశాడు. మరి అలాంటి విశ్వాసంలో ఉన్నటువంటి మనము, ముఖ్యంగా ఈ శౌరినగర గ్రామ క్రైస్తవులు కానటువంటి వాళ్ళందరూ కూడా ఈ పునీత శౌరి వారి యొక్క ఆదర్శాన్ని తీసుకొని వాళ్ళు కూడా ఒక మంచి క్రీస్తుకి సాక్షులుగా ఉండాలని మనమందరము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే విశ్వాసంలో మనం కూడా జీవించాలి. కాబట్టి ఆ భగవంతుణ్ణి దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున